हाय स्टूडेंट्स, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. డిగ్రీ స్టూడెంట్స్కి సెమిస్టర్ 3 వాళ్ళకమ్మ మాతృభూమి లెసన్ ఫస్ట్ యూనిట్లో మనకి థర్డ్ లెసన్ వచ్చి మాతృభూమి. మైథిలి శరణ్ గుప్తా. మాతృభూమికి కవి మైథిలి శరణ్ గుప్త. మాతో స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. శ్రీ మైథిలి శరణ్ गुप्त का परिचय देते हुए उनकी रचनाओं की विशेषताओं को प्रस्तुत कीजिए. అంటే ఆయన గురించి స్పెషల్గా మీకు కవి పరిచయ 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కూడా అడగచ్చు. సో అప్పుడు మీకు ఈ క్వశ్చన్ యూజ్ అవుతుంది. కవి పరిచయ్ అండ్ సారాంశ్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇందులో చూడండి, ఫస్ట్ది ఆధునిक हिंदी के प्रतिनिधि कवि श्री मैथिली शरण गुप्त. मैथिली शरण गुप्त जी को हम आधुनिक हिंदी का प्रतिनिधि कवि भी बोलते हैं, क्योंकि प्रतिनिधि माने लीडर. సో ఈయన ఆధునిక కాలానికి లీడర్ అని ఆయన కూడా అంటారు. ఓకే, సి హియర్ फर्स्ट पैराग्राफ. गुप्त जी का जन्म सन 1886 में झांसी जिले के चिरगांव नामक गांव में हुआ था. उनका जन्म कहाँ हुआ? झांसी जिले के चिरगांव नामक गांव में हुआ था. इनके पिता का नाम क्या है? श्री रामचरण जी है, और वे भी काव्य के बड़े अनुरागी थे. उनको भी माने शरण गुप्त जी की पिता को भी काव्य के बड़ा अनुरागी थे. అతనికి కూడా కావ్యాలు రాయడం అన్నా, కవిత్వం రాయడం అన్నా, చదవడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. గుప్త్ జీ కో పితా సే హీ కవి బన్నే కా ఆశీర్వాద్ మిలా. సో గుప్త్ గారికి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ వచ్చినాయి కవి అవడానికి. ఇన్హోనే ఘర్ పర్ హీ విద్యాభ్యాస్ కియా. సో ఇంకా ఎడ్యుకేషన్ ఘర్ పర్ హీ హుయి, ఇంటి దగ్గరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు. और छोटी ఆయు సే హీ కవితా రచనే లగే థే. స్మాల్ ఏజ్ నుంచే కవిత్వాలు రాయడం అనేది స్టార్ట్ చేశారు, సాహిత్యాన్ని రచించడం. సో दूसरी पैराग्राफ में देखिए, आचार्य महावीर प्रसाद द्विवेदी जी के प्रोत्साहन से इस क्षेत्र में ये निरंतर आगे बढ़ते रहे. సో ఈ సాహిత్య రంగంలో కవిత్వం రాయడంలో మహావీర్ ప్రసాద్ గారి ఎంకరేజ్మెంట్తో, ప్రోత్సాహం అంటే ఎంకరేజ్మెంట్, ఆయన యొక్క ఎంకరేజ్మెంట్తో ఇస్ క్షేత్రమే అంటే ఈ కవిత్వాలు రాసేటటువంటి సెక్షన్లో ఆయన నిరంతర్ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ముందుకి సాగుతూ ఉన్నారు, చక్కగా ఎదుగుతూ ఉన్నారు అని. ఇన్కి కవితా మే ఆధునిక కాల్కి నయి సే నయి ప్రణాళికే దర్శన్ హోతే హే. సో ఆధునిక కాలానికి సంబంధించినటువంటి కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా ఈయన యొక్క కవిత్వాల్లో, సాహిత్యంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. इसलिए इन्हें आधुनिक युग का प्रतिनिधि कवि कहा गया है. సో అందుకే ఆయన్ని प्रतिनिधि कवि, आधुनिक युग का प्रतिनिधि कवि అన్నారు. ఓకే, సో देखिए और पैराग्राफ, थर्ड पैराग्राफ देखिए. गुप्त जी ने कई काव्य ग्रंथ लिखकर हिंदी साहित्य को समृद्ध किया है. गुप्त जी ने कई काव्य ग्रंथ, ఎన్నో కావ్య గ్రంథాలను రాసి హిందీ సాహిత్యకో సమృద్ధి కియా హే, హిందీ సాహిత్యాన్ని సమృద్ధిగా ఉండేలా చేశారు. అంటే ఫుల్గా మన నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కూడా చక్కగా చదువుకునేలాగా మనకి ఎన్నో రాసి ఉంచారు అని. ఆ ప్రధానతః భక్తి కవి హే, మెయిన్లీ ఈయన భక్తి కవి. సాకేత్ ఆప్కా సబ్సే ప్రసిద్ధ మహాకావ్య హే. సాకేత్ ఆయన యొక్క గ్రేట్ సబ్సే మహత్వపూర్ణ కావ్య హే. సో గొప్ప కావ్యాల్లో సాకేత్ అనేది ప్రధానమైనది. సాకేత్ మే ఊర్మిళాకే చరిత్రకో కళాత్మక రూప్ సే చిత్రిత్ కియా హే. ఊర్మిళ, మైథిలి శరణ్ గుప్త జీ కా దృష్టి, ఈయన దృష్టి ఎప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఉపేక్షిత్ ఇతిహాసోం మే ఉపేక్షిత్ స్త్రీ పాత్రోం పర్. అంటే ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనటువంటి స్త్రీ పాత్రల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ అనేది ఉండేదన్నమాట. సో ఇక్కడ ఊర్మిళ అంటే చూడండి, మనకి రామాయణంలో లక్ష్మణుడి యొక్క భార్య ఊర్మిళ. సో అలా ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి స్త్రీ పాత్రల మీద ఈయన ఫోకస్ చేసేవారనమాట. సో అది సాకేత్లో ఈయన చిత్రించారు, రచించారు. ఇన్కి భాష కడి బోలి హే, లాంగ్వేజ్ కడి బోలి అనమాట. సో ప్రముఖ రచనాయన్ దేఖియే, జయద్రథవత్, भारत भारती, पंचवटी, किसान, साकेत, यशोधरा, जय भारत, विष्णुप्रिया, रत्नावली आदि. गुप्त जी का मृत्यु, देहांत कब हुआ? 1964 में हुआ था. సో ఇది కవి పరిచయం గురించి మీరు అడిగినప్పుడు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ మీరు ఈ కవి పరిచయం రాసుకోవచ్చు. ఇది మీకు నేను సింపుల్గా చేసి ఇచ్చాను. ఆయన గురించి ఇంకా మీకు కావాలంటే టెక్స్ట్ బుక్స్, మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఇంకా చాలా మ్యాటర్ ఉంటుంది. సో స్లో లెర్నర్స్ కూడా భయపడకుండా సింపుల్గా ఒక సైడ్లో అయింది నేను రాసి ఇచ్చాను. దీనికి మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అమ్మ, బాగా చదివే వాళ్ళు ఇంకా ఇంకా యాడ్ చేసుకోవచ్చు.
స్లో లెర్నర్స్ ఇది చదివితే చాలు. ఇక్కడ వరకు బాగా గుర్తుపెట్టుకొని చదవండి. సో ఇది మీకు 5 మార్క్స్లో 10 మార్క్స్లో యూజ్ అవుతుంది. మైథిలి శరణ్ గుప్త గారి గురించి అడుగుతారు కవి పరిచయం, సో అప్పుడు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు సారాంశ, మాతృభూమి కా సారాంశ. పహలే మాతృభూమి కా అర్థ క్యా హే? మదర్ల్యాండ్. సో అవర్ మదర్ల్యాండ్, మన మదర్ల్యాండ్ గురించి ఇక్కడ మనకి గుప్త గారు ఏం చెప్పారో చూద్దాం. सी द सेकंड क्वेश्चन, नेक्स्ट पेज सेकंड क्वेश्चन सी, मातृभूमि कविता का सारांश लिखिए. मातृभूमि कविता का सारांश డైరెక్ట్లీ సారాంశ్ 10 మార్క్స్ అడుగుతారమ్మా, ఇంపార్టెంట్ ఇది. సో చూడండి కవి పరిచయం, మనం ఆల్రెడీ కవి పరిచయం ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సింపుల్గా చూడండి, मातृभूमि कविता के कवि श्री मैथिली शरण गुप्त जी है और गुप्त जी इस कविता में मातृभूमि की महत्व के बारे में वर्णन किया गया है. इस कविता में किसके बारे में वर्णन किया गया है? मातृभूमि की महत्व, ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ల్యాండ్ గురించి వర్ణన్, ఎక్స్ప్లెనేషన్ అనేది ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ మనకి 5 పారాగ్రాఫ్స్ ఉంటాయి, టోటల్గా కవిత్వాలు ఉంటాయి మనకి. ఆ కవిత్వాన్ని నేను ఇక్కడ సారాంశం రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఫస్ట్ స్టాంజాలో వచ్చి गुप्त जी कहते हैं कि हम जिस भूमि की मिट्टी की धूल में खेलते कूदते बड़े हुए हैं, हम जिस भूमि की, ఏ భూమి యొక్క మిట్టికి ధూల్ మే, మట్టి యొక్క ధూల్ డస్ట్ లో, ఖేల్తే కూత్తే ప్లే చేస్తూ జంప్ చేస్తూ, బడే హుయే హే పెద్దవాళ్ళమయ్యాము, और इसी धूल पर అదే డస్ట్ లో గుటనోం కి సహాయతాసే, గుటనోం అంటే నీసమ్మ, మోకాళ్ళ సహాయంతో, ధీరే ధీరే అంటే స్లోగా, ఖడా హోనా సీకే హే, ఖడా అంటే స్టాండ్ అమ్మ, స్టాండ్ అవడం, సీకే అంటే నేర్చుకోవడం, నేర్చుకున్నాము. और सभी प्रकार के सुख पाकर, అన్ని విధములైనటువంటి సుఖాన్ని పొందాము. బాల్యావస్థ మే ఖేల్ కూద్ కర్ ప్రసన్న హోకర్, బాల్యావస్థ అంటే చైల్డ్హుడ్ అమ్మ, చైల్డ్హుడ్లో ఖేల్ కూద్ కర్ ఆడుకొని, చక్కగా ఆడుతూ పాడుతూ, ప్రసన్న హోకర్ అంటే ఎంతో సంతోషంతో, ధూల్ బరా రత్నకే రూప్మే, ధూల్ బరా రత్న అంటే మట్టిలో మాణిక్యం లాగా, ఉభర్కర్ ఆయే హే ఎదిగి తిరిగి వచ్చాము. इस మాతృభూమి కి గోద్ మే ఖుష్ హోకర్ నిమగ్న హో గయే. సో ఈ మాతృభూమి యొక్క ఒడిలోనే, గోద్ అంటే ల్యాప్, ఖుష్ హోకర్ ప్రసన్న హోకర్, నిమగ్న హో గయే కలిసిపోతాము, ఇందులోనే నీలోనే మేము కలిసిపోతాము అని చెప్తున్నారు. సో ఈ ఫస్ట్ స్టాంజాలో దేని గురించి ఇచ్చారమ్మా? చైల్డ్హుడ్లో మనం ఎలా ఎదిగాము, ఆడుతూ పాడుతూ ఎంత చక్కగా అన్ని ఫెసిలిటీస్తో మనం ఈ మాతృభూమి మీదే చక్కగా ఎదిగాము, మట్టిలో మాణిక్యాల్లాగా. అంటే చూడండి, ఎక్కడెక్కడో పల్లెటూరులో పుట్టి కూడా ఇక్కడ మనకి గేమ్స్లో, స్పోర్ట్స్లో కానీ ఇంకెందులోనైనా రాణించి చక్కగా గోల్డ్ మెడల్స్ అవి తెచ్చుకుంటారు, దేశానికి గర్వకారణం అవుతారు. అటువంటి వాళ్ళ మనం కూడా ఎదుగుతున్నాము, మేము అలా ఎదిగామని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఫస్ట్ స్టేంజ్. సెకండ్ చూడండి, हे मातृभूमि हमारा पालन पोषण और जन्म तुम्हारी धरती रूपी छाती पर हुआ है. మాతృభూమి హమారా పాలన్ పోషణ్, మేం మమ్మల్ని పెంచి పోషించడం అనేది, और జన్మ పుట్టడం, తుమ్హారీ ధర్తీ రూపీ ఛాతీ పర్ హువా ఎక్కడ జరిగింది? ధర్తీ రూపీ ఛాతీ, ధర్తీ మీన్స్ ఎర్త్, ఎర్త్ అనేటటువంటి, భూమి అనేటటువంటి, ఛాతీ అంటే చెస్ట్. అమ్మ ఒడిలో మనం ఎలా అయితే అమ్మ మనల్ని ఎత్తుకొని ఆడిస్తుందో అదేవిధంగా ఇక్కడ మాతృభూమి మనందరికీ జన్మనిచ్చి మనల్ని పెంచి పోషిస్తుంది అని అర్థం. సెకండ్ లైన్ చూడండి, సభీ మహల్ జైసే ఘర్ సభీ తుమ్హారే హీ ఆశీర్వాద్ కే కారణ్ మిలా హే. అన్ని మహల్స్ అంటే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇల్లులు, ఘర్, సభీ అన్నీ తుమ్హారే హీ ఆశీర్వాద్ కే కారణ్, నీ ఆశీర్వాదం వలనే దొరికాయి. జిస్ దిన్ హమ్ తేరీ సహాయతా సే వంచిత్ హో, ఏ రోజైతే మేము నీ సహాయం నుంచి వంచిత్ హో జాయేంగే అంటే నీ సహాయం మాకు దొరకదో, ఉసి సమయ్ ఆ సమయం, హమ్ ప్రళయ రూపీ భూమికే అందర్, చూడండి భూకంపాలు అంటారు కదా అలా, సో అలా ప్రళయం లాంటి భూమి లోపలికి సమాజాకర్ నష్ట హో జాయేంగే, మొత్తం అన్నీ కూడా భూకంపం వస్తే ఏమవుతుంది, రెండుగా డివైడ్ అయిపోతే అందులో పడి చనిపోతామన్నమాట. సో నష్టం అయిపోతుంది. అందువల్ల నీ సహాయతం వల్లనే మేము ఈ భూమి మీద చక్కగా ఎదుగుతున్నాము, ఆనందంగా బ్రతుకుతున్నాము, అన్ని సుఖ సంతోషాలను అంటే ఇల్లులు వంటివి కూడా నీ మీదే కట్టుకొని బ్రతకగలుగుతున్నాము మాకు నచ్చిన విధంగా అని సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది.
ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. హే మాతృభూమి హమే జీనే కే లియే అన్న భీ ఉపజాతి హో. మాతృభూమి హమే జీనే కే లియే మేము బ్రతకడం కోసం అన్న భీ, అన్న అంటే గ్రెయిన్స్ అమ్మ, రైస్, ఉపజాతి హో పండిస్తున్నావు. और इसके बदले तुम हमसे कुछ भी नहीं लेती हो, దీనికి బదులుగా మా నుంచి ఏమీ తీసుకోవడం లేదు. విభిన్న ప్రకారకే పదార్థం సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. మనకు చూడండి, రైస్ ఒకటే ఉంటే సరిపోతుందా, అన్నీ కావాలి రైస్లోకి, స్పైసెస్ కూడా. సో అన్ని రకములైనటువంటి పదార్థాలతో పోషణ్ కర్తే హుయే ప్రేమ్ భావ్ కే సాత్ సదా హరియాలి దేతి రహతి హో. సో అన్ని రకములైనటువంటి పదార్థాలతో మమ్మల్ని పోషిస్తూ ప్రేమ్ భావ్ సే ప్రేమతో, సదా ఆల్వేస్, హరియాలి గ్రీనిష్ పచ్చదనాన్ని ఇస్తూ ఉన్నావు. అంతే కదా, భూమి మీద ఈ పచ్చదనం లేకపోతే, చెట్లు పంటలు పండకపోతే మనకి ఫుడ్డే ఉండదు. 99% ఫుడ్ మనకి మొత్తం కూడా ఇక్కడ నుంచే వస్తుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ ఆల్సో. సో అన్నీ కూడా మనకి పంటల నుంచే మనకు వస్తున్నాయి. తుమ్హారే ఊపర్ కిసీ తరహ్ కా కోయి అన్న పైదా నహీ హువా తో, ఒకవేళ తుమ్హారే ఊపర్ నీ పైన, భూమి పైన, కిసీ తరహ్ కా ఏ టైప్ అయినా, కోయి అన్న ఏ రకమైనటువంటి రైస్ గ్రెయిన్స్ కానీ, పైదా నహీ హువా థో పండించకపోతే, పండకపోతే, హమ్ సభీ మేమందరం, తడప్ తడప్ కర్ జల్ మరేంగే కొట్టుకొని కొట్టుకొని కాలి చనిపోతాము అని అర్థం. చూడండి, మనకి ఆకలేస్తే కడుపు కాలుతుంది అంటాం, అంటే భూక్ లగ్ రహీ హై అంటాం. సో ఆ భూక్తో, ఆకలితో ఏం చేస్తాం, కొట్టుకొని కొట్టుకొని చనిపోతాం అనమాట, ఇవన్నీ దొరకకపోతే. సో ఇవన్నీ మనకి ఎవరి నుంచి వస్తున్నాయి, మాతృభూమి నుంచి వస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఇన్ థర్డ్ పారాగ్రాఫ్. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ పేజ్, ఫోర్త్ పారాగ్రాఫ్ देखिए. हे मातृभूमि हमें सभी सुखों को प्राप्त किए है. हे मातृभूमि మేము అన్ని సుఖములను పొందాము. तेरा उपकार हम कभी भूल नहीं सकते. तेरा उपकार हम कभी भी भूल नहीं सकते. ఎప్పటికీ నీ ఉపకారాన్ని మేము మర్చిపోలేము. यह शरीर तुम ही से तैयार हुई है. यह शरीर बॉडी నీ నుంచే తయారైంది. हे मातृभूमि ये सभी अंत में अपनी में मिलाकर समाप्त हो गई है. లాస్ట్కి ఎప్పటికైనా ఇదంతా నీలోనే కలిసిపోయి సమాప్తమైపోతుంది. ఇది ఫోర్త్ పారాగ్రాఫ్ అమ్మ. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ పారాగ్రాఫ్. जिन मित्रों का मिलन हमारे मन की मलिनता दूर करता है. ఏ ఫ్రెండ్స్ని అయితే కలిసి కలవడం వలన మన మనసులో ఉన్నటువంటి డట్టీనెస్ అనేది దూరం అయిపోతుందో, జిస్ ప్రేమి కా ప్రేమ్ హమే సుఖదాయక్ హోతా హే. సో ఎవరినైతే కలిస్తే వారి ప్రేమతో మనం ఎంతో సంతోషంగా ఉంటాము. బంధువుం కో దేఖ్కర్ రిలేటివ్స్ని చూసి హమారా హృదయ్ మన మనస్సు ఆనంద్ సే భర్ జాతే హే ఆనందంతో నిండిపోతుందో. అపనే లోగోన్ సే నాతా జన్మ భర్, నాతా అంటే రిలేషన్ అమ్మ. సో మన అనుకునేటటువంటి పీపుల్తో ఉన్నటువంటి రిలేషన్ జన్మ భర్ జీవితం అంతా, కభీ నహీ టూట్తా హే ఎప్పటికీ అది బ్రేక్ అవ్వదు. ఉన్ సబ్ మే తేరా తత్వ హీ సర్వదా వ్యాప్త హో రహా హే. వీటన్నిటిలో కూడా నీ తత్వమే సర్వదా వ్యాప్త హో రహా హే, అంతటా వ్యాపించి ఉంది అని చెప్పడం. నువ్వెంత మమ్మల్ని ప్రేమభావంతో చూస్తున్నావో మాతృభూమి. ఇక్కడ మాతృభూమిని కవి ఒక తల్లితో పోల్చాడు, తల్లి అమ్మతో పోల్చాడు. అమ్మ నీ ప్రేమ యొక్క లక్షణాలే, తత్వాలే వీటన్నిటిలో కలిగి ఉన్నాయి అని చెప్పడం. హే మాతృభూమి హమారే జీవన్ మే తుమ్ హీ సబ్సే మహత్వపూర్ణ హో. హే మాతృభూమి మా జీవితంలో నువ్వే అన్నిటికన్నా గొప్పదానివి. మనం ఇప్పుడు దాకా అన్నిటి గురించి ఆలోచించాము, మన రిలేషన్స్ గురించి ఆలోచించాము, మన బంధువుల గురించి, సంతోషంగా ఉన్నాము, అవి కావాలి ఇవి కావాలని అన్నీ. బట్ ఇవన్నీ కింద మాతృభూమి అంటే భూమి అనేది చక్కగా మనల్ని చూస్తుంది గనకే, ఈ మాతృభూమి మనల్ని పెంచి పోషిస్తుంది గనకే మనం ఇవన్నీ సర్వ సుఖాలను భూమి మీద పొందగలుగుతున్నామన్నమాట. అందుకు సో అటువంటి ఈ మాతృభూమిని మనం ఉపేక్షించాము. అలాంటి ఉపేక్షించినటువంటి స్త్రీ పాత్రలను ఇక్కడ మాతృభూమిని ఒక అమ్మగా చేసి కవి మనకి ఎంతో అందంగా ఆవిడ గురించి, ఆవిడ యొక్క గొప్పతనం మనకి తెలపడం గురించి ఈ మాతృభూమి అనేది రాయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్లో ఉపసంహార చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్.
इस कविता में गुप्त जी ने मातृभूमि की महत्ता के बारे में लिखा था. సో ఈ పోయంలో గుప్తజీ మాతృభూమి యొక్క గొప్పతనం గురించి రాశారు. హమారే ప్రతి మాతృభూమి కా ప్రేమ్, మన పట్ల మాతృభూమికి ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యము, ఉదారత అంటే పిట్టి జాలి గుణము, और సహన శక్తి పేషెన్స్ అమ్మ ఓపిక, వర్ణన్ హే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డవి. कविता की भाषा लैंग्वेज, पोयम लैंग्वेज सरल ఈజీ, बोलचाल की खड़ी बोली है. సో బోల్చాల్ అంటే చెప్పాను నేను మీకు, బోల్చాల్ భాష और लिखित భాష अलग होते हैं. బోల్చాల్ భాష మనే సో మనం మాట్లాడుకునేటటువంటి భాషనే బోల్చాల్ భాష అంటాం ఈజీగా. సో ఈజీగా ఉన్నటువంటి ఖడీ బోలీలో రాయడం జరిగింది మనకు అర్థమయ్యే విధంగా. इस कविता में माँ की ममता का चित्रण है. ఈ పోయంలో అమ్మ యొక్క మమకారం ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. कवि ने मातृभूमि की विशेषता बताया. इसमें क्या बताया? कवि ने मातृभूमि की विशेषता, స్పెషాలిటీ ఆఫ్ మదర్లాండ్ అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మీ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను లెసన్. సో ఇక్కడ చూడండి, మీకు చాలా సింపుల్గా చేశాను నేను. టూ సైడ్స్ మాత్రమే వచ్చేలా చేశాను చక్కగా. మీరు రాసుకునేటప్పుడు కావాలంటే కవి పరిచయం కొద్దిగా ఎక్స్ట్రా రాసుకొని 3 సైడ్స్ చేసుకోవచ్చు. రాయలేని వాళ్ళు ఈ 2 సైడ్స్ నేర్చుకోండి. ఎస్పెషల్లీ స్లో లెర్నర్స్ కోసం ఇంకా సింపుల్గా చేయడం జరిగిందమ్మా. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం చూసుకొని ప్రతిదీ సెమిస్టర్ లోపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్, ఆల్ ఆఫ్ యూ. షేర్ దిస్ ఛానల్ టు దోస్ హూ వాంట్ టు రైట్ హిందీ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ నాన్న.